విశాఖ పర్యటనలో తన అభివృద్ధి విజన్ ని ఆవిష్కరించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. దేశానికి ముంబై ఎలాగో ఏపీకి విశాఖ అదే విధంగా ఆర్థిక రాజధాని అని చెప్పారు. విశాఖకు త్వరలోనే మెట్రో రైలు వస్తుందన్న బాబు స్టీల్ ప్లాంట్ ని కూడా పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. విశాఖను టెక్నాలజీ హబ్ గా తయారు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఏపీకి ఆర్థిక రాజధానిగానే కాదు, నాలెడ్జ్ టూరిజం క్యాపిటల్ గా కూడా విశాఖ నగరాన్ని తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో జరిగిన నేవీడే వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు నగరాన్ని దేశంలోనే మేటి నగరంగా అభివృద్ధి చేస్తామన్నారు. ముంబై దేశానికి ఏ విధంగా అయితే ఆర్థిక రాజధానో, మన విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక రాజధాని. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక మేటైన నగరంగా తయారవుతుంది. దాంట్లో ఎవ్వరికి అనుమానం అవసరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ గానే కాదు, ఒక నాలెడ్జ్ హబ్ గా తయారై టూరిజం క్యాపిటల్ గా విశాఖపట్నాన్ని మనం తయారు చేసుకుంటాం. దేశంలోనే అత్యంత శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటిగా ఉంది విశాఖపట్నం. ఈ అభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఆ మేరకు ఇప్పటికే విజన్ డాక్యుమెంట్ ను కూడా సిద్ధం చేసింది. రానున్న రోజుల్లో విశాఖ నగరం అన్ని రంగాల్లోనూ ముందుండేలా అభివృద్ధి చేస్తామన్నారు చంద్రబాబు. త్వరలోనే విశాఖకు మెట్రో వస్తుందని, స్టీల్ ప్లాంట్ ను కూడా పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. విశాఖను ఫైనాన్షియల్, టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. తొందరలోనే మెట్రో రైలు వస్తుంది. ఇక్కడ అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా మనం ప్రమోట్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా పరిరక్షించుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క విశాఖపట్నాన్ని ఒక ఫైనాన్షియల్ హబ్గా తయారు చేయాలని, ఒక టెక్నాలజీ హబ్గా, ఫార్మా హబ్గా, మెడికల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నాం. మరోవైపు ఈ నెల 8న విశాఖ రానున్న ప్రధాని మోదీ 1.5 లక్షల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ పరిపాలనా భవనాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రేపు 8వ తారీఖున ప్రధానమంత్రి గారు వచ్చి రైల్వే జోన్కు ఫౌండేషన్ ఇస్తున్నారు. అదే మారుగా విశాఖపట్నంలో గ్రీన్ హైడ్రోజన్కి ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఎన్టీపీసీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా జెన్కో ఇద్దరు కలిసి జాయింట్ వెంచర్కి ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు. ఇదే మారుగా గోదావరి నీళ్లు కూడా ఈ సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. రాబోయే సంవత్సరం విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విశాఖ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయని గుర్తించింది ప్రభుత్వం. 2023లో దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ ఎంపిక చేసిన గ్రోత్ హబ్ లో కూడా విశాఖ స్థానం దక్కించుకుంది. దేశం మొత్తం మీద 4 నగరాలను నీతి ఆయోగ్ ఎంపిక చేయగా అందులో విశాఖ ఒకటిగా నిలిచింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక నగరంగా కూడా విశాఖ ప్రత్యేకతను నమోదు చేసింది. నౌకాశ్రయం, విమానాశ్రయం, రహదారుల అనుసంధానంతో పాటు తూర్పు నావికా దళానికి ప్రధాన కేంద్రంగా ఇప్పటికే విశాఖ నగరం ప్రత్యేకతను సంతరించుకుంది. అంతేకాకుండా పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా కేంద్రంగా ఉంది విశాఖ. దీంతో నగరాభివృద్ధిపై మరింత ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం.